ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో తిరుపతి నందు చేపట్టబోవు మాలల సింహగర్జున సభను జయప్రదం చేయండి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఎమాల సుదర్శనం పిలుపు. మాల మహానాడు కార్యాలయంలో మాలల సింహగర్జన కరపత్రాలను ఆవిష్కరించిన నాయకులు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ నలవీర గంగాభవాని అమ్మవారిని పూజించడం జరిగిందన్న జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు. సిటిఎం నందు జరిగిన జాతరలో పాల్గొన్న రామాంజనేయులు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో తిరుపతి నందు చేపట్టబోవు మాలల సింహగర్జున సభను జయప్రదం చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యామాల సుదర్శనం పిలుపునిచ్చారు. నేడు మదనపల్లెపట్నంలోని మాల మహానాడు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాల మహానాడు నాయకులు గుండా మనోహర్, యమల చంద్రయ్య, రామచంద్ర, ప్రశాంత్, గంగరాజు, శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యమల సుదర్శన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్ వంటివి రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కి విరుద్ధమన్నారు. ఎస్సీల మధ్య ఐక్యతను దెబ్బతీయడానికి, అనైక్యతను పెంచడానికి ఆర్ఎస్ఎస్ వాదులు చేస్తున్న కుట్రలో ఇది ఒక భాగమన్నారు. మాలలు పెద్ద సంఖ్యలో ఈ నెల 23వ తేదీన తిరుపతిలో జరుగు రాయలసీమ మాలల సింహగర్జన సభకు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 1న గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే చంద్రచూడ్ గారు ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు అనే కంటే సలహాలు, సూచనలు ఇచ్చారు. అది భారత రాజ్యాంగానికి వ్యతిరేకము. వాళ్ళు గతంలో 2004లో అదే చంద్రచూడ్ తండ్రి చంద్రచూడ్ వచ్చేసి భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారము రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని చెప్పాడు. మరి అప్పటి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దిశామేధా కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం రామచంద్రరాజు కమిషన్ వేసినప్పటికీ కూడా వాటికి నిబద్ధత లేదని, చట్టబద్ధత లేదని నేషనల్ కమిషన్ కొట్టేసింది. అయినప్పటికీ కూడా వర్గీకరణ చేయాలని ఆ రోజు పోయిన వాళ్ళు తర్వాత మళ్లీ 2004లో జరిగితే అప్పటి నుంచి కూడా మాదిగ సోదరులు ఎవరు కూడా కోర్టుకు వెళ్లలేదు. 2023లో ఇదే మోడీ బల్విందర్ సింగ్ వర్సెస్ పంజాబ్ స్టేట్ జరుగుతున్నట్టు ఆ కేసులో ఇంప్లిమెంట్ ఇచ్చేసి తన ఏదైతే హైదరాబాద్ లో హామీ ఇచ్చాడో, హైదరాబాద్ మీటింగ్ లో మోడీ అదే హామీని జడ్జిమెంట్ రూపంలో ఇచ్చారు. అది రాజ్యాంగ వ్యతిరేకం. ఆ 7 మంది జడ్జిలో కూడా మేలాద్రి గారు స్పష్టంగా చెప్పారు, అయ్యా మీ ఇచ్చిన తీర్పు 6 మంది తీర్పు కూడా రాజ్యాంగ విరుద్ధం. ఇది వయలేషన్ ఆఫ్ ద 341 ఆర్టికల్, రాజ్యాంగ వ్యతిరేకము, వయలేషన్ ఆఫ్ 341 స్పష్టంగా చెప్పారు. మరి గతంలో దాన్ని సరైనది అయినప్పటికీ కూడా దాన్ని కొట్టివేయడం సరైనది కాదని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఇక్కడ నుండి రేవంత్ రెడ్డి వెంటనే అసలు జడ్జిమెంట్ 540 పేజీల్లో ఏమి ఇచ్చారు, ఏమి ఇచ్చారు విషయం లోపలికి వెళ్ళకుండా కనీసం తన న్యాయవాదులతో చర్చించకుండా నేను అమలు చేస్తానంటాను. చంద్రబాబు నాయుడు అయితే నేను చెప్పిన కళ పండింది, మాదిగల పక్షాన్ని ఉండాలని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఇక్కడ మదనపల్లి ప్రాంతాల్లోనూ, కుమ్మూరు ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన పైన దాడి జరిగితే వెంట మాలు మాత్రమే ఉన్నారు. ఎన్నికల్లో కూడా మాలు మాత్రమే మద్దతు ఇచ్చారు. కానీ ఆయన కోసమే గన్నేలపల్లి గ్రామం మాట్లాడతారు పోలీస్ స్టేషన్ లో వేసి కొట్టి జైలుకు పంపించి 3 నెలలు జైలు ఉంటారు. చాలా మంది అదే విధంగా అండర్ గ్రౌండ్ వెళ్ళి పరిస్థితుంది. కానీ మా ఓటు దగ్గర చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయడం అనేది ఈ రోజు హాస్యాస్పదం. తల్లి పాలు తాగి తల్లి ముందు సమానం. మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు నువ్వు చేస్తున్న జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తున్నావు అంటాను. జిల్లాల వారీగా కూడా చేసే అధికారం నీకు లేదు. 1 మ్యాన్ కమిషన్ చేశారు, జస్టిస్ రాజీవ్ రంజన్ కమిషన్, అది 1 సైడ్ కమిషన్. 338 ఆర్టికల్ ప్రకారం కమిషన్ వేసే అధికారం నీకు లేదు. అది కేంద్రానికి, జాతీయ ఎస్సీ కమిషన్ ఉంది. ఇవన్నీ తెలిసినప్పటికీ నువ్వు కావాలనే మాల వ్యతిరేకంగా తయారవుతున్నావు. అందుకనే మా యొక్క సమస్యను చెప్పడానికి, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి మార్చి 23న సింహగర్జనను తిరుపతిలో పెడుతున్నాం.
ఎవరు హై స్కూల్ గ్రౌండ్ లో పెడుతున్నాం. మరి ఈ సింహగర్జనకు కూడా పర్మిషన్ కూడా ఇవ్వకుండా గతంలో యూనివర్సిటీ పర్మిషన్ ఇచ్చిందని కూడా చంద్రబాబు నాయుడు కొట్టేశారు. మేము చెప్తున్నాం, మీరు ఒక బాల్ ను గోడకి ఎంత గట్టి కొడితే తిరిగి ఎంత బలవంతంగా వస్తుంది. మాలపైన ఎంత ప్రెజర్ చేస్తేనో అంత బలోపేతంగా మాల తయారవుతున్నారు. ఇవాళ చూపుడి ప్రభాకర్ గాని, వివేక్ గాని, మరి ప్రసాద్ రావు గాని వీళ్ళందరూ కూడా మాతో ఉంటున్నారు. అంతేకాకుండా మందకృష్ణకు బీజేపీ అట్లాగే రేవంత్ రెడ్డి, చంద్రబాబు వెనక ఉంటే మాకు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం మాకు వెంట ఉంది. మేము జయిస్తాం. దీన్ని ఈ వర్గీకరణ మేము పోరాటం చేసి దాన్ని ఆపుదల చేయిస్తాం. జై భీమ్, జై మాల. అందరూ కూడా ఈ కార్యక్రమానికి వేలాది మందికి వచ్చి లక్షలాది మందితో ఈ కార్యక్రమం జీవితం చేసి ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చెప్పాలని చెప్తున్నాం. జై మాల, జై భారత్. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ నలవీర గంగాభవాని అమ్మవారిని పూజించడం జరిగిందని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లె రూరల్ మండలం సిటిఎం నందు వైభవంగా జరుగుతున్న శ్రీ నలవీర గంగాభవాని అమ్మవారి జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. జన సైనికులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సోను, బాలాజీ, అశోక్, విజయ్ కుమార్, వెంకటేష్, నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆ అమ్మవారిని పూజించడం జరిగిందన్నారు. ప్రకాశనా చూడన్నా. తమకు ఉన్నత విద్యను అందించిన జడ్పీ ఉన్నత పాఠశాలను, అప్పటి ఉపాధ్యాయులను ఎప్పటికీ మరిచిపోలేము అని 1992-93 విద్యా సంవత్సర పూర్వ విద్యార్థులు తెలిపారు. నేడు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల నందు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమం 33 సంవత్సరాల తర్వాత కలిసిన ఆనందాన్ని తమ విద్యార్థి దశను తలుచుకుని మళ్లీ మరొకసారి చిన్నారులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చదువుకుని ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఈ పాఠశాలలో తమకు చదువు చెప్పిన గురువులే కారణమన్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు.
అందరికీ వచ్చేసి శ్రవణాయ బ్రహ్మహే సమహే కామాన్ కామకామాయ మహ్యం నవ్వండి పందులు ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనపల్లిలో 1992-93 చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ఈ మన పాఠశాల సౌకర్యార్థం దాదాపు 1,50,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఆర్ఓ ప్లాంట్ ను మా పాఠశాలకు ఈరోజు బహూకరించారు. ఈ సందర్భంగా బహూకరించినటువంటి పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున మా జిల్లా పరిషత్ మన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరపున విద్యార్థుల తరపున ఉపాధ్యాయ బృందం తరపున ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదములు నమస్కారములు తెలియజేస్తున్నాను. మేమందరము 92-93 10వ తరగతికి సంబంధించి ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థులము. పాఠశాలలో గెట్ టుగెదర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చిన సందర్భంలో పాఠశాలకు ఏమైనా నీడ్ ఉందా అని చెప్పి సార్ గారిని మేము విచారించడమైనది. సార్ గారు మాకు పిల్లలు అమ్మాయిలకైతే వాటర్ తాగడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ప్రతిరోజు దాదాపు మేము వాటర్ కోసమే ఎక్కువ ఖర్చు పెడతాము అని చెప్పారు. మేమందరూ మా ఫ్రెండ్స్ అందరి సహకారంతో పాఠశాలకు ఈ చిన్న కానుకనివ్వడమైనది. దీనికోసం కృషి చేసిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మా నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్కి, పాఠశాల టీచర్స్కి అందరికీ కూడా మా అందరి తరఫు నుంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సార్. 92-93 బ్యాచ్ తరఫున మేము ఈరోజు స్కూల్ కు ఒక ఆర్ఓ ప్లాంట్ బహుకరించినాము. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు. 92-93 పూర్వ విద్యార్థుల కలెక్టం చూసి మేము చాలా ముచ్చటపడినాము. వాళ్ళు స్కూల్కి ఏదో ఒక విధంగా బహుమతి అందజేస్తామని అన్నారు. ఒక పాఠశాల ప్రతి ఒక్కరికి ఉద్యోగాలే రావు, అందరూ ఉద్యోగస్తులే కాదు, అన్ని వృత్తుల్లోనూ ఒక పొలిటీషియన్గా, ఒక బ్యాంకర్గా, ఒక ఎంప్లాయీగా అన్ని విధాల అభివృద్ధి చెందినారు. ఈ పాఠశాల నుండి వెళ్లినారు కాబట్టి వాళ్ళు వాళ్ళ రుణం ఈ విధంగా తీర్చుకోవాలని, అదేమి చాలా చిన్న కానుక ఏం కాదండి, మీ గొప్ప మనసును తెలియజేస్తా ఉంది. 1,50,000 పెట్టి మీ రాబోయే తరానికి ఇవ్వడం అనేది చాలా గొప్ప మనసు. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా స్కూల్ తరఫున, విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 1992-93 ఇక్కడ మేము 10వ తరగతి ఇక్కడ చదువుకున్నామండి. మేమందరము కలిసి గెట్ టుగెదర్ కావడానికి మూల కారణమైన కొంతమంది ఉన్నారండి. బడి, మీనా, రమణమ్మ మరియు కాసిం ఖాన్ మరియు చంద్రమౌళి, అమర వీళ్ళందరూ చాలా కృషి చేసి మేమందరము కలవడానికి, మమ్మల్ని అందరినీ ఒక తాటిపైకి నడిపించి, మమ్మల్ని అందరినీ ఒకే దారి మీద పెట్టి క్రమశిక్షణలో ముందు 10వ తరగతిలో ఏ విధంగా విద్యార్థులు ఉన్నామో అదే విధంగా మమ్మల్ని ఇక్కడ స్టూడెంట్స్ మాదిరిగా మళ్ళీ కలిపి ఈ బృహత్తరమైన కార్యానికి వాళ్ళు శ్రీకారం చుట్టి విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. విద్యార్థులు కరాటే నేర్చుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఎదుగుదల ఉంటుందని యోధా మార్షల్స్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ సతీష్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని జిఆర్టీ ఉన్నత పాఠశాల నందు యోధా మార్షల్స్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పీలేరు కరాటే మాస్టర్ ఇనాముల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ బెల్ట్ టెస్ట్ నందు విద్యార్థులు తమ ప్రతిభను చూపారు. ఈ సందర్భంగా కరాటే మాస్టర్ సతీష్ మాట్లాడుతూ పాఠశాలలో ఏ విధంగా అయితే సిలబస్ ఉంటుందో అదే విధంగా కరాటేలోనూ సిలబస్ ఉంటుందని తెలిపారు. ఈ సిలబస్ ఆధారంగా విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ నిర్వహించి వారి ప్రతిభను బట్టి అందించడం జరుగుతుందన్నారు.
వెరీ గుడ్ వెరీ గుడ్. అందరినీ కానొచ్చి వెనకాల ఎవరిని రానిద్దు, వెనక ఎవరికి రానిద్దు, దగ్గరికి ఎవరిని రానిద్దు. దగ్గరికి వస్తే పడిపోవాలా, దగ్గరికి వస్తే పడిపోవాలా. చూడు చూడ గమనించి వెనక రానిద్దు, వెనక రానిద్దు. వెనకాల నన్ను ముందుతాయి, వెనకాల భయపెట్టించు. దగ్గరికి వస్తే పడిపోవాలా, నువ్వు అంటే భయంకరగల్లా. దగ్గరికి వస్తే పడిపోవాలా, పడిపోవాలా. ఈరోజు యోధా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మదనపల్లి ఉన్నటువంటి బ్రాంచ్ లో బెల్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఓన్లీ మదనపల్లి కరాటే విద్యార్థులు మాత్రమే కాకుండా పీలేరు బ్రాంచ్ లో ఉన్నటువంటి కరాటే విద్యార్థులు కూడా ఇందులో పాల్గొని మెరుగైన శిక్షణ నైపుణ్యాన్ని చూపించి వారి యొక్క బెల్ట్ కి అర్హత పొంది ఎంతో మంది పిల్లలు బెల్ట్ గ్రేడింగ్ లో విజయం సాధించారు. సో సాధారణంగా మనం స్కూల్స్ లో ఏ విధంగా అయితే సిలబస్ ఉంటుందో అదే విధంగా ఈ కరాటీలో కూడా నాణ్యమైన సిలబస్ ఉంటుంది. ప్రతి ఒక్క బెల్ట్ కి దానికి తగ్గ సిలబస్ ని క్రాస్ చేసి ఇది ఒక ఎగ్జామ్ లాగా ప్రాక్టికల్ మరియు థియరిటికల్ గా ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇందులో పాస్ అయిన తర్వాత మాత్రమే బెల్ట్ గ్రేడింగ్ అనేది జరుగుతుంది. మనం అనుకుంటాం ఊరికే బ్లాక్ బెల్ట్ అంటే ఎవరికో డబ్బులు తీసుకుని బ్లాక్ బెల్ట్ ఇచ్చేయడము అనేది యోగా మాస్టర్స్ అకాడమీలో జరగదన్నమాట. ఎందుకంటే నాణ్యమైన ప్రామాణికమైనటువంటి ఒక సూత్రాలతో మరియు వాటి కల ఖచ్చితమైన అర్హతతోనే బెల్ట్ అనేది సాధించడం జరుగుతుంది. బ్లాక్ బెల్ట్ అనేది యోగా మాస్టర్స్ అకాడమీ స్థాపించి ఇప్పటికీ 14 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఒక 4 మాత్రం బ్లాక్ బెల్ట్ సాధించారంటే దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. బ్లాక్ బెల్ట్ సాధించడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఈ రోజు బ్లాక్ బెల్ట్ టెస్ట్ జరిగింది, ఓన్లీ కలర్ బెల్ట్ టెస్ట్ మాత్రమే జరిగింది. అందులో కూడా బ్రౌన్ బెల్ట్ కేటగిరీలో 2 పార్టిసిపేట్ చేశారు. సో బ్రౌన్ బెల్ట్ కేటగిరీలోనే 1:5, 1:6 అంటే ఒకే ఒక విద్యార్థి 5 మంది 6 మందితో ఖచ్చితంగా పోటీ చేసి గెలిస్తే గానీ ఈ బ్రౌన్ బెల్ట్ లోకి ప్రవేశం లేదు. ఇలాగా అన్నిట్లోనూ ఆ బెల్ట్ కి తగ్గటువంటి ఏదైతే వాటి యొక్క సిలబస్ ఉంటుందో వాటన్నిటిలోనూ వాళ్ళు ఫిట్నెస్ కావచ్చు, స్టామినా కావచ్చు, పవర్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, టెక్నికల్ గా నాలెడ్జ్ కావచ్చు, ఇవన్నీ వీటిలో పాస్ అయితేనే వాళ్ళు ఈ బెల్ట్ ని సాధించగలరు. ఎందుకంటే బెల్ట్ అనేది ఒక ఎక్సలెన్సీ అనమాట. ఊరిని నడుము కట్టుకునే ఒక అలంకారం కాదు. ఇప్పుడు రేపటి రోజు ఎవరికైనా కూడా అర్హత లేకుండా బెల్ట్ ఇచ్చేసారనుకోండి, నిజంగా వారి మీదకి ప్రాక్టికల్ గా ఎవరైనా అటాక్ చేశారనుకోండి, అది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. సో వారి మీదకి ఏమైనా అటాక్ చేసినప్పుడు నాకు బ్లాక్ బెల్ట్ ఉంది అంటే వాళ్ళు ఉండరు కదా. ఎందుకంటే సో దానివల్ల అలాంటి మోసాలు జరగకుండా మేము ఇక్కడ చాలా ప్రాక్టికల్ గా కఠినంగా శిక్షణ ఇస్తున్నాం. సో దీనివల్ల వీళ్ళకి ఆత్మవిశ్వాసం మెండుగా పెరిగి వాళ్ళని వాళ్ళు కాపాడుకునేదానికి అవకాశం 100% ఉంటుంది. ఒక బెల్ట్ సాధించాడు అంటే వాళ్ళకి అది గర్వకారణంగా ఉండాలి, ఊరినే కొనుక్కున్నట్టు ఉండకూడదు అన్నమాట. సో అలాంటి కఠినమైన టెస్ట్లని పాస్ అయ్యి ఎంతో మంది చిన్నారులు 4 సంవత్సరాల నుంచి మరియు ఈ రోజు పార్టిసిపేట్ చేసిన పిల్లల్లో రకరకాల ఏజ్ గ్రూప్స్ పిల్లలు ఉన్నారు. సో వీరంతా కూడా పార్టిసిపేట్ చేసి ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్ మరియు పింక్, బ్రౌన్, గ్రీన్ రకరకాల బెల్ట్ కేటగిరీస్ లో వీరు పాల్గొనడం జరిగింది. సో వీరందరికీ కూడా వీరు చూపించినటువంటి శిక్షణకు కూడా వీరు చూపించిన ప్రతిభ కూడా అభినందిస్తూ ఇలాగే ఇంతటితో ఆగిపోకుండా వీళ్ళు ఇంకా చక్కగా ప్రాక్టీస్ చేసి బ్లాక్ బెల్ట్ సాధించాలని కోరుకుంటున్నాము. మరి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు కూడా వారి యొక్క ఆత్మవిశ్వాసం కోసం మరియు శారీరక దృఢత్వం కోసం ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ అనేది ఖచ్చితంగా నేర్పించండి. మరీ ప్రత్యేకంగా అమ్మాయిలకి మార్షల్ ఆర్ట్స్ ఖచ్చితంగా నేర్పించాలి. ఎందుకు అంటే మనము నిన్న కూడా ఒక పేపర్లో ఒక న్యూస్ చూసాము. ఒక అమ్మాయికి, గౌతమి అనే అమ్మాయికి ఇలాంటి అన్యాయం జరిగింది. అలాంటి అన్యాయం జరిగేటప్పుడు తనను తాను కాపాడుకునేదానికి కనీసం మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ అన్న వచ్చి ఉంటే ఖచ్చితంగా తనను కాపాడుకునే అవకాశం ఉండేదేమో. సో అందుకని ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క అమ్మాయి అబల కాదు, శబలలాగా రెడీ కావాలని మేము కోరుకుంటున్నాము. అదే విధంగా ఏ సంస్థలో కానీ, ఏ స్కూల్లో కానీ, ఏ కాలేజీల్లో కానీ మేము సెల్ఫ్ డిఫెన్స్ వర్క్ షాప్స్ ఉచితంగా ఇవ్వడానికి మా యోధా మార్షల్స్ అకాడమీ మదనపల్లి మరియు పీలేరు, అన్నమయ్య జిల్లాలో ఏ సంస్థలైనా మేము ఉచితంగా సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఇలాంటి సేవలు కూడా మీరు పట్టణ వాసులు, కాలేజీ వాసులు, పిల్లలు ఉపయోగించుకోగలరని భావిస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు బెల్ట్ టెస్ట్ పార్టిసిపేట్ చేసి బెల్ట్ సాధించిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో ఇక్కడ పీలేర్ అండ్ మదనపల్లి నుంచి
దాదాపు 15 మంది స్టూడెంట్స్ పీలర్ అండ్ మదనపల్లి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ వివిధ రకాల బెల్ట్స్ సాధించడం జరిగింది. ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, బ్రౌన్ వరకు సాధించడం జరిగింది. అండ్ నేను కూడా గత 5 సంవత్సరాల ముందు ఇదే అకాడమీలో ఇదే ప్లేస్ లో ఈ పిల్లలు ఉన్న స్థానంలోనే ఉండి నేను కూడా బ్లాక్ బెల్ట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను కూడా వెళ్ళి పీలర్లో యోగా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ బ్లాక్ బెల్ట్ తీసుకోవాలంటే అంత ఈజీ కాదన్నమాట. ప్రతి ఒక్క విధంగా శారీరకంగా, మానసికంగా అండ్ సెల్ఫ్ డిఫెన్స్ పర్పస్ గా ప్రతి ఒక్క విధంగా మనం స్ట్రాంగ్ గా రెడీ అవ్వాలి బ్లాక్ బెల్ట్ తీసుకోవాలంటే. నేను చాలా టోర్నమెంట్స్ లో ప్లే చేశాను, బట్ మనకి ఇక్కడ ఉండే అంత విద్య ఏ ఇన్స్టిట్యూట్ లో కానీ బ్లాక్ బెల్ట్ కి సంబంధించి దొరకదు. అంత కష్టంగా ఉంటుంది బ్లాక్ బెల్ట్ సాధించడం. ఈరోజు మాకు బెల్ట్ టెస్ట్ జరిగింది. దాంట్లో మా ఫ్రెండ్స్ అందరూ ఒక బెల్ట్ నుంచి ఇంకో బెల్ట్కి వెళ్ళడం జరిగింది. నేను కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశాను. బ్రౌన్ 1 నుంచి బ్రౌన్ 2కి వెళ్ళాను. చాలా కఠినంగా జరిగింది. ఫైట్లో చాలా దెబ్బలు తిన్నాను, కానీ విన్ అయ్యాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చేశారు. వాళ్ళకు కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మేము యోగా మార్షల్ ఆర్ట్స్ కరాటేలో విద్య పొందుతున్నాము. మేము ఈరోజు బెల్ట్ టెస్ట్ జరిగింది. దాంట్లో మేము ఆరెంజ్ నుంచి పర్పుల్కి ప్రమోషన్ అయ్యాము. మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మాస్టర్ చెప్పినట్టు మదనపల్లినే కాకుండా యోగా అకాడమీ బ్యాచ్ పీలేలో కూడా జరపడం జరుగుతుంది. మాస్టర్ గారు చెప్పినట్టే మగపిల్లలకే కాదు ఆడపిల్లలకు కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ముఖ్యం. థ్యాంక్ యూ. లంబాడీల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణం చేపడితే అఖండ నవభారత్ నిర్మాణ ఆధ్వర్యంలో గ్రానైట్ అందజేస్తామని నారదరెడ్డి తెలియజేశారు. నేడు ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఆలయ నిర్మాణాన్ని ఎవరు చేపట్టినా తన వంతుగా గ్రానైట్ అందజేస్తానని హామీ ఇచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి బంజారా సంబంధించినటువంటి అందరికీ కూడా ధన్యవాదము. సద్గురు సత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారికి జయంతి సందర్భంగా 286వ జయంతి సందర్భంగా సుగాల్ మిట్ట నుంచి పుంగనూరు కౌలు వరకు జరిగినటువంటి శాంతి ర్యాలీ కానీ, తర్వాత మేళతాళాలు కానీ, మహిళలు కానీ, పురుషులు కానీ, యువత కానీ, నాయకులు కూడా కానీ, కాక పార్టీలకు అత్యధికంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా జరిగినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదము. తిరుమల కంపెనీ తరఫున మన ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఈ తరంలో నాకెందుకు అనుకునేటువంటి పరిస్థితిలో మేమున్నాము, మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటాము అనేటువంటి ముందుకు వచ్చినటువంటి యువత ప్రజలకు అందరికీ కూడా భారీ ధన్యవాదము. తర్వాత సనాతన ధర్మానికి చేరువ కావడానికి మేము నిర్మించినటువంటి దేవాలయానికి శాంతిలాల్ యొక్క గుడికి స్థాపనకు గాను మా తిరుమల కంపెనీ తరఫున సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. మేము మీకు, మీరు మాకు అన్నట్లు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. మేము మాట చెప్పిన తర్వాత తప్పకుండా మీ పుంగనూరు కాన్స్టిట్యూషన్ లో కూడా దాదాపు మేము 2 కోట్లు పైబడి మేము గ్రానైట్ కానీ తర్వాత అన్నదానాలు కానీ చేయడం జరిగింది మా తిరుమల కంపెనీ తరఫున. మీ ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎన్నికం చేయకుండా ముందంజ మీకు తోడుగా ఖచ్చితంగా ఉంటామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా హిందూ ధర్మం, సనాతన ధర్మానికి పాటుపడేటువంటి ఈ కమిటీ సభ్యులకు, నాయకులకు, ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకున్నాం. జై భారత్. కాకినాడ జిల్లా కాకినాడ నగరంలోని స్వర్ణాంధ్ర కాలనీలో గల టిడ్కో గృహాల వద్ద తెల్లవారుజామున 3 గంటల నుండి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో పోర్ట్ సిఐ సునీల్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బలగాలతో కోఆర్డినేట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్ లో ఇల్లీగల్ గా వ్యవహరిస్తున్న గృహాలను గుర్తించి వారిని గోప్యంగా ఉంచి పద్ధతులు మార్చుకోరని వార్నింగ్ ఇచ్చారు. రికార్డ్స్ లేని 2-వీలర్ వెహికల్స్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొన్ని గృహాలలో హిజ్రాలు అద్దెకు ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. Photo or video? Not video, sir. Video. Okay. So
Iroju, we have conducted one CAST operation under the guidance of SP sir. Last week there was one murder occurred here, so we have decided to do the cordon and search operation here. We have seized some vehicles because they don't have proper documents, so that's why they have done the CAST operation. In other areas also we will plan such kind of CAST operations where there is ganja issues there or any open boozing and liquor is there. So we will try to do such kind of operation in future. జిల్లా సూపరింటెండెంట్ గారైన కాకినాడ జిల్లా బిందుమాధ ఐపీఎస్ గారు మరియు కాకినాడ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ ఏఎస్పీ గారైన దేవరాజ్ పాటిల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కాకినాడ టిట్కో గృహాల వద్ద మొత్తం స్పెషల్ పార్టీ ఈ సబ్ డివిజన్లో ఉన్న కాకినాడ సబ్ డివిజన్లో పోలీస్ ఆఫీసర్లతో సిబ్బందితో ఈ యొక్క తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఇల్లు ఎవరెవరు ఉంటున్నారు, ఇంటి బాండ్రు ఎవరు అద్దెకుంటున్నారు అనే విషయాలన్నీ కూడా మేము క్లుప్తంగా నమోదు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని వెహికల్స్ ఏవైతే రికార్డులు లేని వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఆపరేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా వరకు ఈ ఏరియాలో బయట ప్రాంతాల్లో వచ్చి విచ్చలవిడిగా మందు తాగడం లేదా గంజా లాంటివి సేవించడం అనే కంప్లైంట్ల మీద ఈ ఏరియాను బాగా జల్లెడ పట్టడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారము ఈ జిల్లాలో ఎక్కువగా ఈ రైడ్లు జరుగుతాయని తెలియపరుచున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆధ్వర్యంలో తిరుపతి నందు చేపట్టబోవు మాలల సింహగర్జున సభను జయప్రదం చేయండి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఎమాల సుదర్శనం పిలుపు. మాల మహానాడు కార్యాలయంలో మాలల సింహగర్జన కరపత్రాలను ఆవిష్కరించిన నాయకులు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ నలవీర గంగాభవాని అమ్మవారిని పూజించడం జరిగిందన్న జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు. సిటిఎం నందు జరిగిన జాతరలో పాల్గొన్న రామాంజనేయులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.